హలో నమస్తే దోస్తులు. ఈరోజు మనము బాదుషలు చేసుకుందాం. బాదుషలు మనం బేకరీలో కొనేదానికంటే సూపర్ టేస్ట్ ఉండేటట్టు బాదుష చేసుకుందాము. దానికి కొంచెము మైదా పిండి తీసుకున్నాను నేను. స్వీట్స్లోకి ఫస్ట్ కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అన్నది ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అందుకని కొంచెం అంత సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి. కలిపి కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం దాన్ని నూనె వేసుకొని మరోసారి మంచిగా వేసుకోవాలి. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా ఉంటాయి బాదుషలు కూడా. ఇలా నూనెతో మంచిగా వేసుకి దీని మూత పెట్టి కొంచెం నాననిద్దాం. పిండిని దీని మూతతో కవర్ చేసి కొంచెం నాననిద్దాం. ఇక మన పిండి ఈ బౌన్లోకి వెళ్ళి ఇలా తీసుకుందాము. మంచిగా నానింది. ఇది చూసారు ఇట్లా మంచిగా మెత్తగా నానింది. ఇలా ఒకసారి మంచిగా వేసుకుందాం. ఇది ఉండని ఇవి చేసాను కానీ ఫస్ట్ మనం ఆనకం చక్కెర పోసుకొని కొంచెం ఆనకం పట్టుకుందాం. ఇలా కొంచెం చక్కెర పోసుకుందాం. కొన్ని వాటర్ వేద్దాం. ఇవి కలుపుకొని ఆనకం పట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆనకం పట్టుకుందాం. ఈ ఆనకం వచ్చేంతలోపు ఇవి మనం తయారు చేసి పెట్టుకుందాం. ఏం లేదు, ఇలా కొంచెం ముద్ద తీసుకోవాలి. ఇలా మధ్యలో ఇట్లా నలిసి మధ్య చిన్నగా ఇట్లా కన్నం పెట్టాలి. కనిపిస్తుంది అనుకుంటా మీకు. పెద్ద పెట్టాలి. మన నూనెలు గోలేసరికి ఇది హోల్ అన్నది కప్పినట్టు అవుతుంది. ఇట్లా నలవాలి. ఇట్లా రౌండ్గా ముద్దలాగా చేసుకొని ఇట్లా మధ్యలో కన్నం పెట్టాలి. ఇట్లా ఇట్లా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇట్లనే మిగతా పిండి అంతా వేసి పెట్టుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగింది. ఇలా తయారైంది. కొంచెం 2 యాలక్కాయ లవంగాల పౌడర్ వేసుకుందాం టేస్ట్ కోసము. లైట్గా థిక్నెస్ వచ్చినట్టు వస్తుంది కదా మనకి. లైట్గా మనకు ఇలా జాగుతుంది కదా, సరిపోతుంది. ఇది యానకం సరిపోతుంది. దీన్ని దించి పక్కకి పెట్టేద్దాం. దీన్ని పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసి పెట్టుకుందాం. ఈ తయారైన వాటిని ఇక మంచి నూనెలా గోలించుకోవాలి. నూనె బాగా వేడి కావాలి. నూనె బాగా వేడైనాక మనకు నూనెలో వట్టే అన్నీ వేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లోపల దాకా మంచిగా ఉడుతుంది అన్నట్టు సిమ్లో పెడితే.
సిమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి. చూసారా, సన్నం శేఖ మీద ఈ విధంగా కాల్చుకోవాలి. ఇట్లా మాడనీయకుండా సన్నం శేఖ మీద కాల్చుకోవాలి. సో నేను ఒక్కొక్కదానికి హోలు పెద్దగా వేయలేము, ఇది అది హోల్ కప్పుకపోయింది చూసారా. ఇట్లా చేసుకోవాలి పెద్దగా. ఇది మంచిగా వచ్చింది హోలు. ఇవి తీసి ఇప్పుడు మనం ఇందులో మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేద్దాం. వేడి వేడి తీసి వేసుకోవాలి. ఇవి బాగా సేపు నానాలి ఈ మన ఇందులో. పంపిస్తున్నాయా చూపిస్తాగండి. ఈ పానకన్నా మంచిగా మునగనివ్వాలి. ఇవి సరే అట్లా కిందికి మీదకి వేసుకుంటూ కాసేపు ఇలా నాననియాలి. ఇందులో నాననియాలి. నానినాక అప్పుడు మెత్తగా సూపర్ వస్తాయి. ఒక అర్ధగంట సేపు వీటిని పక్కకి పెట్టి ఉంచుదాం. మూత పెడదాం. బాలుషలు ఇప్పటిదాకా ఇంట్లో ఉంచినాము, మరి ఇంకా మంచి మెత్త నానేయాలేవో చూద్దాం. ఆగు నాకు ఒక మా నాన్నగానికి ఇద్దాం తినమని. ఆగాగు. అటు ఇంకా నానలేదా? ఇంకా నానలేవాట. పాకంలో అప్పటి నుంచి నానుతూనే ఉన్నాయి, ఇంక నానలేవాట. అవి చూడు, రిమేది గులాబ్ జామ్. గులాబ్ జామ్ కాదు, బాదుషాలు ఇట్లా చేసినాం. ఇట్లా వచ్చినాయి మనీ. ఒకసారి మీ ఎట్లున్నాయన్నది చెప్పండి, మీరు చేసుకోండి.